ఆర్థిక అనిశ్చితి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఉన్న అనుకూలతలు, జాతీయ అవసరాలు మేళవించి కేంద్ర పథకాల నుంచి రాబోయే 4-5 ఏళ్లలో ఎన్ని నిధులు రాబట్టాలి అనే దానిపై ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ఉద్యాన హబ్ల రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పూర్వోదయ కింద కార్యక్రమాలు చేపట్టాలని ఆయకట్టుకు నీరందించి వ్యవసాయ ఫలాలన్నీల అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పలు నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్లో పూర్వోదయ పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం దేశంలో వెనుకబడిన ప్రాంతాలను వివిధ రంగాల్లో ముందుకు తీసుకొచ్చేందుకు నిధులు ఇస్తోంది. రాబోయే కేంద్ర బడ్జెట్లోనూ ఈ పథకానికి ప్రాధాన్యం దక్కే అవకాశముంది. మరోవైపు దేశ జనాభాకు తగ్గట్లుగా దేశీయ అవసరాలకు, ఎగుమతులకు కూరగాయలు, పండ్ల డిమాండ్ చాలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉద్యాన హబ్ ప్రణాళికలు రచించింది. ఈ క్రమంలో రాయలసీమలోని 6 జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోనూ ఉద్యాన హబ్ ప్రణాళికలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చి కొత్తగా 8,87,447 ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకురావాలని, 4,30,338 ఎకరాలు స్థిరీకరించాలని ప్రణాళిక రచించింది. దీంతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలో పూర్వోదయ పథకం నుంచి నిధులిచ్చే అనేక ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల సమస్యలు పరిష్కరించాలని యోచిస్తోంది. ఈ పనులు చేపట్టడంతో మొత్తం 3,97,339 ఎకరాల కొత్త ఆయకట్టు, 25,96,690 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ 2 పథకాల ద్వారా దాదాపు 43 లక్షల ఎకరాలకు లబ్ధి చేకూర్చాలని యోచిస్తున్నారు. జలవనరుల శాఖ, ఆర్థిక శాఖలు కలిసి ఈ ప్రణాళికలకు తుదిరూపు ఇస్తున్నాయి. హార్టికల్చర్ హబ్ కు 24,107.55 కోట్లు, పూర్వోదయకు 13,300 కోట్లు కలిపి మొత్తం 37,407 కోట్లు అవసరమని తేల్చారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ప్రణాళిక రూపొందించిన ఉద్యాన హబ్ కు ప్రైవేటు పెట్టుబడులు 60,000 కోట్ల వరకు తీసుకొస్తామని సీఎం పేర్కొన్నారు. కూరగాయలు, పండ్ల ఉత్పత్తి పెంచి వాటి ఎగుమతులు, నిల్వలకు మౌలిక సౌకర్యాల కల్పన, రవాణా ఏర్పాట్లకు ప్రైవేటు నుంచి పెట్టుబడులు రాబట్టాలన్నారు. ఉద్యాన హబ్ ప్రణాళికను ప్రస్తుతించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి ప్రధాన భవనాల శంకుస్థాపనలో పాల్గొన్నప్పుడు ఆ కార్యక్రమానికి అవసరమైన రుణాలు అందించే సామాజిక బాధ్యత తీసుకోవాలని బ్యాంకులకు పిలుపునిచ్చారు. రాయలసీమ 6 జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోని 23 మేజర్, మీడియం ప్రాజెక్టులను పూర్తి చేసి 1,012 చిన్ననీటి వనరుల పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పనులన్నీ పూర్తి చేయాలంటే 20,963 కోట్లు అవసరం. వీటన్నింటినీ క్లస్టర్లతో అనుసంధానించేలా చేయాల్సిన పనులకు 3,144 కోట్లు అవసరం కానున్నాయి.